కంపెనీ తీరుపై హై లెవెల్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సేఫ్టీ ప్రోటోకాల్ పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా వేసింది. అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోవడంపై కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. కంపెనీ నిర్వహణ రికార్డులు అందజేయాలని ఆదేశించింది. కార్మికుల కుటుంబాలతో సిఎస్ రామకృష్ణారావు మాట్లాడారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పివి రావు సిద్ధంగా ఉన్నారు. పివి రావు, హలో పివిరావు, ఈ సమావేశంలో కమిటీ ఎటువంటి అంశాలు లోపాలు గుర్తించింది? బలరాం, ఈ సిగాచి కంపెనీలో జరిగిన ప్రమాదం మీద నిన్న నిపుణుల కమిటీ వచ్చింది. ఈ రోజున హై లెవెల్ ప్రభుత్వ నియమించిన హై లెవెల్ కమిటీ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటీ వచ్చేసింది. అయితే కంపెనీ ప్రతినిధులతోనే అదేవిధంగా ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగంతో కూడా మాట్లాడింది. ప్రమాదం జరగడానికి కారణాలు కూడా మొత్తం అన్వేషించింది. మొత్తం 4 ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి ఈ యొక్క కంపెనీలో ప్రమాదం జరిగినటువంటి తీరును కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం చీఫ్ సెక్రటరీ ఐలా పరిశ్రమ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే ఈ బాధిత కుటుంబాల్లో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారి భరోసా ఇస్తూ మాట్లాడడం జరిగింది. బాధితులందరూ కూడా జిల్లా అధికార యంత్రాంగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది, మీ అందరికీ న్యాయం జరుగుతుందని కూడా సిఎస్ వాళ్ళు భరోసా ఇవ్వడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇక్కడ అధికార యంత్రాంగం మీద అదేవిధంగా ఇక్కడ ఉన్న కంపెనీ యాజమాన్య ప్రతినిధి మీద కూడా సిఎస్ సీరియస్ అయినట్టు తెలుస్తుంది మనకి. అంటే ఈ సమావేశం ఈ రోజుతో ముగిసిందా? మరోసారి సమావేశం అయ్యే అవకాశం ఉందా? మరోవైపు సేఫ్టీ ప్రోటోకాల్ కు సంబంధించి ఎంత అసంతృప్తి వ్యక్తం చేసింది? ఎటువంటి కారణాలు యాజమాన్యం నుంచి తెలుసుకుంది? అంటే ప్రాథమికంగా ఈ రోజు పరిశీలించిన దాని ప్రకారం అయితే అక్కడ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కనీస తనిఖీలు ఉండటం లేదని కూడా వాళ్ళకి స్పష్టంగా చెప్పడం జరిగింది. అధికారుల తనిఖీలు లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, అదేవిధంగా కంపెనీ యాజమాన్యంపై కూడా సీరియస్ అవ్వడం జరిగింది. ఎక్విప్మెంట్ ఎప్పుడు తెచ్చారు, దీన్ని ఎప్పటి నుంచి వాడుతున్నారు అనే దాని మీద కూడా క్లారిటీ లేదు. అడిగిన వాటికి కరెక్ట్ సమాధానం చెప్పకపోవడంతో సిఎస్ వారి మీద సీరియస్ అయ్యారు. మరలా కొద్ది రోజుల్లోనే ఇక్కడికి వచ్చేసి మరలా సమీక్షించే అవకాశం కనిపించింది. మీడియాతోనే మాట్లాడుకుంటేనే నేరుగా ఆయన ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి నేరుగా ఐలా పరిశ్రమకి వెళ్ళి అక్కడ బాధిత కుటుంబాలతోనే ఎక్కువసేపు మాట్లాడే ప్రయత్నం చేశారు. రైట్, థ్యాంక్ యూ పివిరావు.